ఉమెన్ మదర్ వైఫ్ డాటర్. వావ్, ఇక్కడ అందరూ మదర్ వైఫ్ డాటర్ 2 sons. ఏంటి ఉమెన్ అని ఎవరిని అంటారు అనట్లేదు, వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఇంపార్టెన్స్ అండి నా లైఫ్లో. ఇంపార్టెన్స్ ఉందని వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు, నా పాటికి నేను తిరుగుతుంటాను. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వాక్యము చెప్పండి. అమ్మ ఏం చేసినా ఓకే అంటది, అంటే అది మంచో చెడో తర్వాత సంగతి. ఇది కావాలి. ఇప్పుడు మామూలుగా నేను చదువుకోవడానికి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. మామూలుగా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం వేరే ఊరికి కూడా పంపించారు. మా అమ్మేమో మా నాన్నతో ఫైట్, పిల్లోడు చదువుకుంటే మనకే కదా మంచి పేరని. నేను 10th ఇంటర్లోనే ఏం సాధించలేదు నేను. వీడు లండన్ ఎందుకు వెళ్తాడే అంటే వాడు వెళ్తాడని చెప్పి గొడవ చేసి పంపించేసి. అలాగే వైఫ్ లండన్ వెళ్ళారా మీరు? వేరే షూటింగ్కి వెళ్ళాను, చదువుకోవడానికి వెళ్ళా. వాళ్ళు ఐఎల్స్ ఎన్ని పాస్ అవ్వాలన్నారు, మనం బయలుదేరేటప్పుడు ఎవరేం చెప్పలేదు. హైదరాబాద్ వచ్చినాక ఐఎల్స్ పాస్ అవ్వాలంటారు, పాస్పోర్ట్ ఉండాలంటారు, ఎన్ని కొంచెం పాస్పోర్ట్ కూడా లేకుండా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నారా? అక్కడ ఏదో కన్సల్టెన్సీ వెళ్ళాను, మొత్తం సబ్మిట్ చేశాను. ఏంటి సార్ ఇది అని చెప్తే అతను 1 గంట సేపు డిగ్రీ ఉందా అన్నాడు. ఉందన్నాను. తీరా చూసాడు, డౌట్గా చూస్తుంటే సార్ అది తీసుకున్నాను బట్ ఒరిజినలే సార్ అది అన్నీ చెప్పాను. ఫైనల్గా వాడికి నాకు అర్థమైంది, నువ్వు ఇండియా దాటిపోవాలి అంతే కదా, సింగపూర్ పంపించేస్తాను, లగేజ్ ఎత్తుకొచ్చేసే, నువ్వు 2 నెలలు అరేంజ్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగి ఎంఆర్ ఆఫీస్ మూసేస్తున్నారు. పాస్పోర్ట్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలంట. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పుడు ఉపయోగపడలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా పాస్పోర్ట్ కావాలన్నప్పుడు ఆగిపోయినప్పుడు. సో అలా వెళ్లకుండా ఆగినందుకు ఆగి సినిమాల్లోకి వచ్చేసి మన షూటింగ్కి వెళ్ళాను ఒక 30 రోజులు లండన్. మీరు కొంచెం ముందే పాస్పోర్ట్ కొంచెం ముందే దొరుకుంటే నాన్నకు ప్రేమతో వెళ్ళేవాళ్ళు మీరు. లండనే కదా? అవును. అప్పుడు తెచ్చేసుకున్నా, అదేదో వేరే సిచ్యువేషన్ లో ఆగిపోయాం. ఓకే. మీ సేవ పెట్టాను నేను. మీరే పెట్టారా? నేనే పెట్టాను. నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ నాదే. మీకు తెలియదా? ఈ నుంచి మీ సేవ, దాంట్లో కరెంటు బిల్లు వచ్చే సర్వీస్ వచ్చింది. ప్రతి నెల 4 సర్వీసులు యాడ్ చేస్తా ఉన్నారు, ఆడంగల్లని అయ్యని ఇయ్యనని. నేను ఒక అమ్మాయిని కూర్చోబెట్టేసి నేను హైర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చేసాను. దేనికి? హైయర్ స్టడీస్కి. ఓకే, హెయిర్ స్టైలిస్ట్ అనుకున్నాను నేను. ఓకే. వచ్చిన తర్వాత ఐఎల్స్ జాయిన్ అయ్యాను. వాడంటే ఆయన 9 పాయింట్స్ 6 తెచ్చుకో, నేను లండన్ పంపించేస్తా అన్నారు. ఎంత 10 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. నేను చాలా జెన్యున్గా అడిగా, 9కి 9 వస్తే ఎంత ఖర్చు అవుద్ది అని. ఒరే నువ్వు 5 తెచ్చుకోరా చాలు అన్నాడు. 10 లక్షలు ఎడితే వల్ల అవ్వదు. నేను ఎక్కడో పేపర్లో చూసా, 5వ క్లాస్ తర్వాత 5 సంవత్సరాలు బస్సులు మేపుకొని మళ్ళీ అతను కలెక్టర్ అయ్యాడు. అలాంటివి చూసి వచ్చేసి హైదరాబాద్ నేను మళ్ళీ చదువుకుందామని. వద్దులే ఆగిపోయి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యి. స్పోకెన్ ఇంగ్లీష్ లో బాగా నేర్పించారా? స్పోకెన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ గానే ఉంది. ఓకే, ఈ సినిమా గురించి ఒకసారి ఇంగ్లీష్ లో ఒక 10 వాక్యాలు చెప్పండి. మృత్యుంజయ ఈజ్ వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ రేర్ కమౌట్ అండి. కమౌట్ కాదండి, కమౌట్ అంటే కొత్త రేర్గా వస్తుంటాయి. కమౌట్. వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈస్ దేర్. Heroine is not there. Heroine is there. Rebecca is there, no? Rebecca is police officer. Yeah, but she is heroine. No, cinema lo not heroine. Okay. My English very tough. Okay. You tell about hero. Tell about hero. Hero is very sincere guy in profession. Development every time professional wise is developed. ఓకే, ట్రైయింగ్. లాస్ట్ క్వశ్చన్, ఇదంతా తెలిసిన తర్వాత అమ్మ ఫీలింగ్ ఏంటి? అమ్మ ఎప్పుడు సపోర్ట్. పాపం అక్కడేదో ప్రాబ్లం వల్ల వీడు ఇబ్బంది పడ్డాడు తప్ప వీడిలో ఏం లోపం లేదనేది ఇప్పటికే నమ్ముతున్నారు. ఇలాంటి పిచ్చి తల్లులు ఎంతో మంది ఉన్నారు ఆల్మోస్ట్. మీ మదర్స్ అందరూ కూడా ఇంతే. అసలు ఫాదర్స్ నెత్తినోరు కొట్టుకొని నాకు తెలుసు ఇది నా డిఎన్ఏ అని కొట్టుకుంటూ ఉంటారు. నేను ఏమాత్రం ఎక్కడ నన్ను ఎవడు పాస్ చేస్తున్నా నాకు మంచి జీవితాన్ని కోల్పోయేవాడిని. నిజంగా మీరు లండన్ వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉండేది అసలు? ఇప్పుడు మళ్ళీ పాటికి వచ్చేస్తుండేవాడిని. సరే, అమ్మ గురించి చెప్పారు, మీ ఆవిడ గురించి చెప్పకపోతే ఆవిడ ఫీల్ అవుద్దు. ఒక లైన్ చెప్పేసి మనం ఈ కాన్వర్సేషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఇప్పుడు అది కూడా వేస్తారు. ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళి తిడతారు. అమ్మ ఫుల్ సపోర్టు, అలాగే అదే అంటున్నాను. వైఫ్ కూడా ఫుల్ సపోర్టు.
కానీ ఏమైనా చేసుకుని నువ్వు 8:30, 9 కల్లా ఇంట్లో ఉండాలంటది. బా నైట్ షూట్ ఉంటే ఏమేమి ఇంకా అర్థం కానీ మీకు నైట్ షూట్లే ఉన్నాయి కదా ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఉంది. నేను లేనప్పుడు కూడా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంటాను కదా, దానివల్ల నమ్మకం కోల్పోయాను. అది మీరు చేసినటువంటి పాడు పనుల వల్ల ఇలా జరిగింది గురువు గారు. అలాగా వైఫ్ మదర్ ఫుల్ సపోర్ట్. ఈ చిన్న పాప కదా ఇంకా సపోర్ట్ ఇచ్చేంత ఇంకా ఎదగలేదు. చిన్న పాప కదా మేము అడగట్లేదు మీకు అందరూ సపోర్ట్ అని మేము అడగట్లేదు. కనిపించినప్పుడు బాగా ఆడుకుంటా ఉంటది, అంతే అంతే సపోర్ట్. యా